ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెంచింది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రాగా ఇప్పటికే ఈ కేటగిరీలో జనసేన నుంచి నాగబాబును అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై టీడీపీ కసరత్తు చేస్తుంది. ఎల్లుండి అధినేత చంద్రబాబు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అంటే మిగిలిన 4 స్థానాల్లో ఎవరి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి, ఎవరికి అవకాశం వరించే ఛాన్స్ కనబడుతుంది? రాజేంద్ర, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 5 స్థానాలకు సంబంధించి ఒకటి ఇప్పటికే ఖరారు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఇది ఇస్తున్నట్టు పూర్తిగా ఖరారు చేశారు. అయితే మిగతా 4 స్థానాల్లో చూసుకుంటే బీజేపీ నుంచి కూడా ఒక స్థానం కల్పించాలని బీజేపీ నుంచి ఒత్తిడి ఉంది. అయితే బీజేపీ నుంచి ఆశించేవారు సంఖ్య బీజేపీకి ఇస్తారా లేదనేది పక్కన పెడితే దాదాపు టీడీపీలో చూసుకుంటే ఉన్న 4 స్థానాలకు 40 మంది పైబడి ఆశావాహులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన సీనియర్ లీడర్లు, ఇలా దాదాపు 40 మందికి పైబడి ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ఇద్దరిని కూడా పలుమార్లు కలిసేసి ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడున్న మిగిలిన 4 స్థానాల్లో ఖచ్చితంగా ఒకటి కేటాయించాలంటూ ఎవరికి వారు అడుగుతున్నప్పటికి కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 4 ఉండటం, అదేవిధంగా బీజేపీ కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోరుతున్నట్టు సమాచారం ఉంది. అయితే హెచ్ఎండికి పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ బీజేపీకి ఇవ్వాల్సిన ఒకటి ఇచ్చినా కానీ 3 స్థానాలు ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలు టీడీపీకి దక్కే అవకాశం ఉంది. అయితే ఈ 3 స్థానాల్లో కూడా ఉన్న 40 మందిని 40 మందిలో ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు కూడా గజిబిజిగా ఉన్నాడు. అయితే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వ్యక్తులను చూసి లేదంటే ప్రలోభాలను చూసి ఈసారి ఇచ్చే పదవుల్లో మాత్రం ఎక్కడ రాజీ పడి ఇచ్చే ప్రసక్తే లేదని ముందు నుంచి చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నాడు. అదేవిధంగా పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి మాత్రమే పదవులు ఖచ్చితంగా ఇస్తాం, ఆ పదవులు ఇచ్చిన దాట పదవులు తీసుకున్నాక కూడా పార్టీ కోసం పనిచేయాలి గట్టిగా అనేసి పలు మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఉన్న 4లో బీజేపీకి ఇచ్చిన తర్వాత లేదంటే బీజేపీకి ఇవ్వకపోయినా ఉన్న 4 స్థానాల్ని సొంత టీడీపీ పార్టీలో ఉన్న ఎవరికైతే ఇవ్వాలనే అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. అయితే లోకేష్ చుట్టూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ ఇప్పటికీ దాదాపు 40-50 మంది కూడా ఈ 4 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పదే తిరిగారు. అయితే వీళ్ళలో పూర్తి స్థాయిలో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారు కూడా ఉండటం, అదేవిధంగా పార్టీ కోసం ఆర్థిక పరమైన ఖర్చులు చేసేసి గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కేసులు బనాయింపు చేసుకొని చిత్రహింసలకు గురైన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల కోణాల్లో చూసుకుంటే పార్టీకి అంకిత భావంతో ఎక్కడా కూడా గతంలో పూర్వం చూసుకుంటే ఎమ్మెల్సీ స్థానాలను దొడ్డిదారిలో వచ్చేసి ఆర్థిక లావాదేవీలతో ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే పరిస్థితి ఉండేది. అయితే ఈ దఫా చూసుకుంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి పార్టీ కోసం ఒక పక్క జనసేన పార్టీ ఇప్పటికే నాగబాబుకి ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టినప్పుడు కూడా ఎక్కడ విమర్శలు వచ్చే పెద్ద ఎత్తున ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి, కానీ సొంత పార్టీలో కానీ కూటమి పార్టీలో కానీ ఎక్కడ విమర్శలు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ కోసం నాగబాబు కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ తరహాలోనే జనసేన పార్టీ నుంచి నాగబాబుకు స్థానం కల్పించారు. అదే తరహాలో మొదటి నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి మాత్రమే ఈసారి అవకాశం కల్పించాలనే ఆ కోణంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అయితే వీటిలో కూడా చూసుకుంటే ఇప్పటికే చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుని, లోకేష్ని ఎమ్మెల్సీల స్థానాలు కల్పించాలనేసి బుద్ధ వెంకన్న కావచ్చు, బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మండలి డిప్యూటీ చైర్మన్, ఇట్లా చాలామంది కూడా పదే చుట్టూ తిరిగినా కానీ అందరికి కూడా ఒకటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ పార్టీ పరిశీలిస్తుంది. అన్ని కోణాల్లో అర్హత కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్థానాన్ని కల్పించడం మా బాధ్యత, పార్టీ కోసం పనిచేసిన వారిని ఎక్కడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనే అంశాల్లో ఇప్పటికే వాళ్ళకి పలు దఫాలు ముఖ్యమంత్రిని అదేవిధంగా మంత్రి లోకేష్ని కలిసినప్పుడు కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఆశావాహులు పెరిగి ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారు ఖచ్చితంగా పార్టీ మమ్మల్నే గుర్తిస్తుంది, పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారు మేమే అన్న కోణంలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని చూసుకుంటే ఎల్లుండి పూర్తి స్థాయిలో ఎవరికి ఇస్తున్నాం అనేది ఖరారు చేసేసి ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజేష్.